అనుకుంటున్నాడో నీకు మైండ్ పోవాలి. బొట్టు పెట్టుకున్న మనిషి చర్చికి వచ్చి కూర్చుందంటే ఎలాంటి మనిషిని దేవుడు దర్శించాడో నీకు అర్థం కావాలి. గాజులు, బొట్టు, మంగళసూత్రం అన్నీ వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి కూర్చుందంటే ఒక అన్య జనురాలిని నా ప్రభు దర్శించాడని అర్థం. ఆమెను పలకరించండి, ఆమెతో మాట్లాడండి, ప్రోత్సహించండి. అవి తీసేయమని కాదు, అవి పెట్టుకున్న పర్వాలా, రా ముందు దేవుని సన్నిధికి రా, సిస్టర్ మంచి పని చేశావు, జీవం గల దేవుని దగ్గరకు వచ్చావు, ఆమెను ప్రోత్సహించండి, పలకరించండి, మాట్లాడండి, ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించండి. కూటానికి వస్తారా, కూర్చుంటారా? వచ్చేటప్పుడు ఒకళ్ళనొకళ్ళు పలకరించరు, పోయేటప్పుడు ఒకళ్ళనొకళ్ళు పలకరించి కనీసం ఏ ఊరు అని కూడా అడగరు. వాళ్ళతో నాకెందుకు, వీళ్ళతో నాకెందుకు, తప్పమ్మా. కనీసం ఊరి పేరు, కనీసం నీ పేరేంటమ్మా, జస్ట్ పరిచయం. కొత్తగా వచ్చిన వాళ్ళని కొంచెం పలకరించి, నువ్వనేదానివి నువ్వనేవాడివి అవతల వాడిని కొంచెం పలకరించి పరిచయం చేసుకుంటే నెక్స్ట్ సండే వచ్చిన ఆ కొత్తవాడు నిన్ను దేవులు ఆడుకుంటాడు, నువ్వు ఏడున్నావు అని. కొంచెం పలకరించి పరిచయం చేసుకుంటే నెక్స్ట్ వచ్చే మనిషి, అదే మనిషి నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు పోయిన వారం నన్ను పలకరించింది ఒక అక్క ఎక్కడుందో అని నిన్ను వెతుక్కుంటుంది. అది పద్ధతి. మళ్ళీ వెతుక్కుంటా వచ్చిందని వడ్డీకి డబ్బులు అడవాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ పలకరించి పరిచయాలు పెంచుకొని మళ్ళీ పర్సనల్ కాంటాక్ట్లు, వడ్డీ డబ్బులు అట్లాంటివి వద్దు. కొంతమంది పలకరిస్తారు, కలుపుకుంటారు, పరిచయం చేసుకుంటారు, కానీ పైసల కోసం. అది పాపం. కానీ ఒక ఆత్మని బలపరచడానికి, ఒక ఆత్మని క్రీస్తులో స్థిరపరచడానికి, ఒక ఆత్మను ప్రోత్సహించడానికి నువ్వు ఖచ్చితంగా పలకరించాలి. అలా పలకరింపులు కలిగిందే సంఘం అంటే. చూడండి, పక్కన వాళ్ళని చూడండి, ఏది అటు చూస్తున్నారు ఏంది? మీరు అడగండి, ఊరు అడగండి, అడగండి, అడుగున తెలుసుకోండి, ఆయన అడగండి, ఏం పర్లేదు, మీరు ఏం సిగ్గుపడొద్దు, ఏం ఫీల్ అవ్వద్దు, అడగండి, పోతే పోయింది టైం, అడగండి. వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారో నీకు తెలియదు, వాళ్ళు ఎవరో నీకు తెలియదు. మళ్ళీ ఇదంతా కలిపి మనం సంఘం 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 సంఘం. ఏం సంఘం ఈ సంఘం? ఎవడు వస్తాడో తెలియదు, ఎవడు పోతాడో తెలియదు, ఎందుకు వస్తాడో తెలియదు, ఎందుకు పోతాడో తెలియదు. ఏంది ఇది? అది కాదు సంఘ క్రమం. ఇందాక లేచారు, ఎంతమంది లేచారో చూడండి. నూతనంగా వచ్చిన వాళ్ళందరినీ పరిచయం